ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. చీకటిలో ఉండే మన జీవితాల్ని వెలుగునిచ్చే వాక్యాన్ని మనం ధ్యానించాలండి. ఈ లోకంలో మనుషులు చీకటిలోనే ఉన్నారు. ఈ లోకంలో మనుషులు ఎవరు సర్వసత్యంలోకి రాకుండా ఈ లోకానుసారమైనటువంటి శరీరాశ వైపు, నేత్రాశ వైపు, జీవప్రమ వైపు పడి తిరుగుతూ ఉన్నారు. కానీ వెలుగైన, సత్యమైన, పరిశుద్ధమైన వాక్యము ధ్యానించకుండా మనుషులు ఉన్నారండి. అన్నీ బాగున్నప్పుడు దేవుడు గుర్తురాడు. కానీ మన శరీరంలో ఏదన్నా బాగలేకున్నా, మనకి అపాయకరమైన పరిస్థితుల్లో ఉంటే అప్పుడు దేవుడిని ఆశ్రయిస్తారు. దేనికంటే దేవుడు ఉపాయకరమైన ఆలోచన ఇచ్చి దేవుడు మాత్రమే గట్టెక్కిస్తారు కాబట్టి ఆయన ఆశ్రయిస్తారు. అప్పుడు వాళ్ళకి వెలుగు కావాలి. కానీ మిగతా టైంలో అంతా మనుషులకి చీకట్లోనే, ఈ లోకంలో ఈ లోకానుసారమైనటువంటి చీకట్లో పాపం చేస్తూ చీకటి బతుకుతూ సాతాను మాట వింటున్నారండి. మన జీవితాన్ని మనం దేవునికి ఎప్పుడైతే సమర్పించుకుంటామో అప్పుడు మనం వెలుగు సంబంధం. వెలుగు వస్తే చీకటి అక్కడ కనబడదండి. అదేవిధంగా దేవుని వాక్యం మనలో ఎప్పుడైతే ఉంటుందో సాతాను మాటలు, సాతాను చూపులు, సాతాను నడక, సాతాను జీవితం మనలో నుంచి వెళ్ళిపోతుంది. దేవుడు ఆయన రక్తంతో కడిగి వేసి మన పాపాలని మనం ఒప్పుకుంటే దేవుడు విడిచిపెట్టి, అదేవిధంగా ఆయన మన పాపాలన్నింటినీ కొట్టివేసేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మనం ఈ లోకంలో ఇంకా చీకట్లో బ్రతకకుండా ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఈ లోకంలో చీకటిలో మేము బ్రతుకుతున్నామా, వెలుగులోనికి వస్తున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. చీకటి బ్రతుకులు మాలోంచి కొట్టివేయబడాలి అని అంటే, మేము వెలుగులోకి రావాలి అంటే, మేము పరిశుద్ధమైన మార్గంలోకి ఉండాలి అని అంటే, మీ ముఖ కాంతిలో మేము ప్రకాశింపబడాలి అంటే, ఎసి అదేవిధంగా పరలోకానికి రావాలి అని అంటే నీ వాక్యము మా పాదములకు దీపమై ఉంటుంది. ఎసి మా త్రోవకు వెలుగై ఉంటుందయ్యా. ఎసి ఈ లోకంలో అనేక చీకటి మార్గాలు ఉన్నాయి. వాటిలో పోయేసి మేము నరకంలోకి వెళ్లకుండా వెలుగుకు సంబంధించిన నీ వాక్యానుసారంగా మేము బ్రతికి, అదేవిధంగా మా పాపాలన్నిటిని ఒప్పుకొని మేము పరలోకానికి వచ్చేదే కాకుండా అనేక ఆత్మని తీసుకొని వచ్చేదానికి కూడా మీరు ఒక సువర్ణ అవకాశం ఇస్తున్నారు. అవకాశం మేము సద్వినియోగం చేసుకున్న మంచి మనసుని దయచేయమని ప్రాధేయపడుతున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క పెట్టిన విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క పెట్టిన పేరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.